హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సండే కదా, మా ఇంట్లో కాజు చికెన్ కర్రీ విత్ దోశ చేసుకున్నాము. మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే కాజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మనం శుభ్రం చేసుకున్న చికెన్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఆ చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత అందులో కట్ చేసిన 2 ఆనియన్స్, కొద్దిగా కారము వేసి కొంచెం వాటర్ పోసి మరిగించాలి. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, అలాగే గ్రేవీ కోసం కట్ చేసిన టమోటా, ఆనియన్స్, కాజు, నానబెట్టి పొట్టు తీసిన 6-7 బాదం పప్పులు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసి వేడెక్కాక కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేగాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేగాక ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఆయిల్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి. మసాలా వేగాక మనం ముందుగా ఉడికించిన చికెన్ను అందులో వేయాలి. దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుని ఒక 10 నిమిషాలు గ్రేవీ దగ్గరికి పడే వరకు ఉడికించి అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.